నేనే క్రోకడైల్ క్రొకడైల్ గా ఉండడం నాకు చాలా నచ్చింది. మనం ఇంకోసారి పాడొచ్చా? నేనే క్రోకడైల్ తర్వాత ఏంటి ఇది? ఏం వేసింది? రిక్షా కాంపిటీషన్ జరగబోతుందా? అలా అయితే ఈ టౌన్ లో రిక్షా కాంపిటీషన్ జరుపుతున్నారేమో. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందే. తమ్ముడు మర్యాదగా ఆగో, చెప్పేది విను. ఆగమంటున్నానుగా. తమ్ముడు ఆగో. తమ్ముడు ఓ లూయి రాంబల్ కాస్త చూడు. నీకేం కాలేదురా? నీకేం కాలేదు కదా? నన్ను క్షమించు లూయి, తెలియకుండా చేశాను. నన్ను తరుముకున్నాడు, అందుకే. మీరిద్దరు ఊరికే ఉండరా? నాకు చాలా భయంకరంగా తల తిరుగుతుంది. లూయి, నీ చేతిలో ఏముంది? ఓ అదా, ఈ టౌన్ లో రిక్షా కాంపిటీషన్ జరుపుతున్నారంట. సొంత రిక్షా ఉన్న వాళ్ళే ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలంట. ఎవరు ఈ రిక్షా రేస్ లో ఫస్ట్ లైన్ ని ముట్టుకుంటారో వాళ్ళకి ఒక కొత్త రిక్షా ఇస్తారంట. అదిగాక ముఖ్యమైన విషయం, అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారంట. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఉండండి, నేను ఈ పోటీలో పాల్గొనబోతున్నా. అవును, నేను కూడా. నిజంగానా? ఇద్దరు నాతో పెట్టుకోకండి. ఈ కాంపిటీషన్ లో తప్పకుండా నేనే ప్రైజ్ గెలుస్తాను. ఇప్పుడే ఎలా అంటావు? అదే కదా, ఎలా? నేనే నంబర్ వన్. షెల్టన్, అంత శ్రద్ధగా ఉంది, అలా ఏం మాట్లాడుతున్నారు? దీని గురించే. రేపు ఒక రిక్షా రేస్ ఉంది, అందులో మేము ముగ్గురం పాల్గొనబోతున్నాం. ఏంటి, రిక్షా పోటీనా? అయితే నేను దాంట్లో పాల్గొంటాను. చేస్తున్నావా? తను ఎలా వినవుతాడని అనుకోవచ్చుడు. నేను కలుసుకోవడంలో మీకేంటి సమస్య? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన అందరం ఎదురు చూస్తున్న రిక్షా రేస్ కాంపిటీషన్ రేపు జరగబోతోంది. ప్రథమ పోటీదారుడు ఎవరంటే, ఇప్పుడు చూడబోయే అందమైన రిక్షా ఎవరిదంటే బబ్లూది. జరగబోయేది బబ్లూ వ్యాన్. ఆయన్ని చూస్తూ ఉంటే రిక్షా నడపడం కోసమే జన్మించినట్టుగా అనిపిస్తోంది. అందరికీ నమస్కారం, నా పేరు బబ్లు. యా బాబ్లు 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 ఆయనకు బలి నచ్చారు. ఇప్పుడు డబ్లు రిక్షా గురించి చూద్దాం. హలో ఎవ్రీవన్, నేనే డబ్లు. డబ్లుని మాస్టర్ రిక్షాని ఆహ్వానిస్తున్నాం. రే అన్నయ్య, నేను వచ్చేసాను. నా రిక్షా గురించి ఏమంటున్నావు? బాగుంది కదా? ఇంత పెద్ద టైర్స్ గా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది ఒక సూపర్ అయిన కంటెస్టెంట్. ఆయనే లూయి. అబ్బా, భలే మెరుస్తోంది, చూడలేకపోతున్నా. దీన్ని స్టైల్లో చేసినట్టున్నారు అందరూ. ఈ రిక్షాను చూసి మేమందరం చాలా ఆశ్చర్యపోయాం. ఈ వీల్లో ఖచ్చితంగా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అరే రే, ఫైర్ డిపార్ట్మెంట్ ని పిలవండి. ఈ రిక్షా భలే మెరిసిపోతోంది. అంటే దీనికి అవకాశమే లేదు. మీరు అక్కడికి వెళ్లే ముందు ఇంకేదైనా స్పెషల్ ఉందా? వావ్, ఆ టైర్స్ చూసారా? ఈయన ఎత్తే అవకాశమే లేదు. ఇప్పుడు ఇంకో కంటెస్టెంట్ ఉన్నారు. ఆయన్ని చూశారంటే ఆదిరిపోతారు. సరే, రాని చూద్దాం. షెల్టన్ ని ఆహ్వానిస్తున్నాం. ఆయన కళల్ని నెరవేర్చడం కోసం ఇక్కడికి వస్తున్నారు. అందరికీ నమస్కారం. షెల్టన్ వచ్చేసాడు. పర్వాలేదు, రాడు అనుకున్నాం, వచ్చేసాడు కదా. సరే సరే, మీ ప్లేస్ కి వెళ్ళండి. ఓకే.
ఈ కాంపిటీషన్ లో కలుసుకున్న అందరినీ చూసామనుకుంటున్నా. అందరికి సంతోషమా? వీళ్ళందరూ పెద్ద రేంజ్ లో రేస్ అయిపోతున్నారని తెలుస్తోంది. కాంపిటీషన్ ని మనం చూద్దాం రండి. ఈ బండిని ఎలా మారుస్తానో చూడు. నేను చేయి పెడితే ఈ బండి ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. సరే, నువ్వు ఏం చేస్తున్నావు? అన్నయ్య, చందమామలో ఒక బామ వడ కాల్స్తుందన్నారు చూడు. నువ్వే అక్కడ చూడు, బామ తెలుస్తున్నారు. అవునురా, కాకి కూడా తీసుకెళ్ళింది. అవునవును, నేను చూశాను. సరే, నాకు నిద్ర వస్తుంది. బాయ్. బాగా గొరకు పెట్టి పడుకో తమ్ముడు. మాన్స్టర్ టైరా? అయితే టైర్లో గాలి ఉండాలి కదా. పెద్ద టైర్ చాలాసేపు అవుతుంది. హే బాబ్లు, ఆ, 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 నేను బయలుదేరాలి. బాబ్లు, ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లోయి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి వచ్చాను. దారి తప్పి నేను ఇటు వచ్చేసాను. ఓ అలాగా, సరే. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళు, లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళు. ఓ థ్యాంక్ యూ లోయి. పారలేదు, వదలే. రేస్ కి మీరు రెడీనా? గెట్ సెట్. అసలు ఎవరు నన్ను ఓడించలేరు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఒకటిగా పడుతుంది? నా రిక్షాకి ఏమైంది? నా రిక్షా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా, త్వరగా వెళ్ళాలి. మామూలు ఒక బామ్మ బట్టలు కలుస్తుందా? నీ బట్టలు అక్కడ. మనం వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. రిక్షా బరువుగా ఉంది. అలా చూడు, ఈ టైర్కి ఏమైందిరా? అయ్యో, ఇదంతా నీ పనే కదా, మర్యాదగా చెప్పు. పెద్దగా ఏం చేయలేదు. టైర్లో ఉండే గాలిని తీసేసాను అంతే. లేదు లేదు. వెళ్ళు వెళ్ళు. ఎంతసేపు నేను చూస్తాను. అరే, నా టైర్ పోయింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో. బై బాయ్. అయ్యో, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇది నేనే, నాకు తెలుసు. ఓ నటాషా, ఎంత అందంగా ఉంది. నాతో నువ్వు ఒక రైడ్కి వస్తావా? ఓ ఖచ్చితంగా చాలా వస్తాను. సంతోషం. కొంచెం దూరమే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి నిజంగానా? వీడా గెలుస్తాడు? వచ్చేసా వచ్చేసా. షెల్టన్, నువ్వు వదిలిపెట్టేశావు. ఇది మేము నమ్మలేకపోతున్నాం. షెల్టన్ ఎలా గెలిచాడు? ఎందుకంటే వాడే నిజాయితీగా ఉన్నాడు.
మనం కష్టపడిందంతా పాడైపోయింది.